ఫుల్ ఇదే ఫన్ గైస్. లేదా కట్టెల పొయ్యి మీద ఏమైనా ఉండేసుకున్నా పర్లేదు, కానీ ఈ బొగ్గుల మీద ఈ చికెన్ రోస్టే కొద్దిగా తల్లార్లు చేయాల్సి వస్తుంది. అమ్మో. హాయ్ హలో వాట్సాప్ గైస్, దిస్ ఇస్ మౌలి. వెల్కమ్ టు మౌ లివింగ్ లైఫ్. అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు అయితే మనం అరకు వెళ్తున్నాం. నాకైతే నార్మల్ గా అవుట్డోర్ కుకింగ్ చాలా ఇష్టం. నా దగ్గర ఏమేమి అవుట్డోర్ కుకింగ్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయో నేను ఒకసారి చూపిస్తాను, ఎందుకంటే లాంగ్ బ్యాక్ వాటిని పర్చేస్ చేశాను. ఈ బ్యాగ్ లో కొన్ని ఉన్నాయి. పెద్ద సూట్ కేసే ఉంది నా దగ్గర. ఈ అవుట్డోర్ కుకింగ్ అయితే చాలా మిస్ అయ్యాను. ఈ సూట్ కేసు ఏంటని చూస్తున్నారు కదా, ఇదైతే ఏం లేదు. మనకి ఈ సూట్ కేసులోని స్టవ్ ఉంటుంది అనమాట. ఈ స్టవ్ ఇది ఇలాగా తీసుకుంటే మనకి నార్మల్గా రెడీ అయిపోతుంది. గ్యాస్ క్యాన్స్ ఉంటాయి, బ్యూటెన్ గ్యాస్ క్యాన్స్. వీటికి యూజ్ చేస్తారు నార్మల్గా, ఎందుకంటే పెద్ద సిలిండర్లు పట్టుకెళ్ళాం కదా. సో ఇది పక్కన ఈ ఓపెన్ ఉంది కదా, ఈ ఓపెన్ దగ్గర ఇది ఇలా పెట్టేసి ఇక్కడ ఫిక్స్ చేసేయడమే. లాక్ అనేది ఆన్ అవుతుంది. దీనికి ఇలా చేయగానే లాక్ అయిపోద్ది. మనకి లైటర్ ఏం అవసరం లేదు, దీనిలో ఇన్బిల్ట్ లైటర్ అయితే ఉంటుంది. తిప్పేసి కిందకి తెస్తే గ్యాస్ వచ్చేస్తుంది. ఇక్కడ ఇలా చేస్తే మనకి వెలుగుతుంది అనమాట. ఎంత పెద్దది క్యారీ చేసుకోలేకపోయినా ట్రెక్కింగ్ చేస్తున్నప్పుడు కానీ అక్కడ యూస్ చేసుకోవడానికి చిన్న బుజ్జిది కూడా ఉంది, అది కూడా చూపిస్తాను. క్యారీ చేసేసుకోవచ్చు, జస్ట్ ఇలా పట్టుకొని వెళ్ళిపోవచ్చు మనం. చూసారు కదా, క్యాంపింగ్ కుకింగ్ బాగా ఇంట్రెస్ట్ ఉండి ఇవన్నీ కొనుక్కొని పెట్టుకున్నాను, ఎప్పటికైనా యూస్ చేద్దామని చెప్పేసి. సో ఇది వచ్చేసరికి మనకి ఇలా ఓపెన్ చేసేసుకోవడమే. సో సేమ్ ఈ బ్యూటెన్ గ్యాస్ క్యాన్ ఏదైతే ఉందో, వెయిట్ మర్చిపోయాను నేను ఎలా పెట్టాను. ఇది ఇలా పెట్టేసుకోవడమే. ఫ్లేమ్ రావాలంటే ఏం చేయాలంటే, ఇప్పుడు ఇది తిప్పితే గ్యాస్ బయటకు వస్తుంది, ఇది నొక్కాలి. ఇది నొక్కామా, అంతే వెళ్ళిపోయింది. ఇట్ లింక్స్ అయితే నేను ఒకసారి వెతికి డిస్క్రిప్షన్లో పెడతాను, మీకు కావాలనుకుంటే మీరు తీసుకోవచ్చు. సో ఈ రోజు వీడియోలోనైతే నేను మీకు ఎక్కువ బోర్ కొట్టించను. యాక్చువల్గా మేము ఏమేమి ప్లాన్ చేసామంటే, నైట్ ఈవినింగ్ ఒక 6:30కి 7కి అలా స్టార్ట్ అవుదాం. అక్కడికి వెళ్ళేసరికి 9:30 10 అలాగా అయిపోతుంది. సో నైట్కి అయితే మేము ఈరోజు తందూరి చికెన్ చేసుకోబోతున్నాము. అక్కడికి వెళ్ళి చికెన్ తీసుకొని వచ్చిన తర్వాత మ్యారినేషన్ ప్రాసెస్లో కలుద్దాం, ఓకేనా? ఇప్పుడే చికెన్ షాప్కి వెళ్ళి లెగ్ పీస్లు అయితే పట్టుకొని వచ్చాను. ఎక్కువ లేవని చెప్పారు, ఒక 6 లెగ్ పీస్లు, ఒక 5-6 దాకా లాలీపాప్ పెద్ద పీసుల దాకా ఇచ్చారు. ఈ చికెన్ అయితే నీట్గా వాష్ చేసి పెట్టేశాను ఇప్పుడే. దీన్ని ఇప్పుడు మ్యారినేట్ చేద్దాం. చికెన్ తీసేసుకుందాం. ఫస్ట్ అయితే చికెన్కి కొద్దిగా ఘాట్లు పెట్టుకుందాం. ఇలాగ మంచిగా మసాలా లోపలికి వెళ్తుంది. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుందాం. జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేద్దాం. లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుందాం. నచ్చిన ఫ్లేవరు మీరు కొద్దిగా ఎక్కువ వేసుకొని చేసుకోవడమే, అంతే కుకింగ్. మనం ఒక 5 minutes రెస్ట్ ఇద్దాం. హంకడ్ వేసుకుందాం. కొద్దిగా పసుపు, కారం, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా చాట్ మసాలా. ఎనఫ్. ఓకే, ఫైనల్గా కొద్దిగా చికెన్ మసాలా. మ్యారినేషన్ రెడీ. చికెన్ మ్యారినేషన్ రెడీ. దీనికి అలా పట్టుకెళ్ళి కార్లో పెట్టేస్తాం. మ్యారినేట్ చేసే టైంలో వచ్చేసారు అందరూ ఇంటికి. ఇగో ఇల్లంటే చంద్రకోలంగా ఉంది. మా అమ్మ తినేస్తుంది నాకు ఈ వీడియో చూపిస్తే. బ్యాగ్లు అయితే పంపించేశాను. మా వాళ్ళు కూడా ఇక్కడికి ఇంటికి వచ్చేసారు. సో ఇప్పుడైతే ఇక్కడ నుంచి ఇంకొక ఫ్రెండ్ని పికప్ చేసుకొని డైరెక్ట్గా అరకు అయితే వెళ్ళిపోతాం. అరకు వెళ్తున్నాం. ఇక్కడ కొత్త రోడ్లు వేసారు, చాలా బాగున్నాయి, స్మూత్గా వెళ్ళిపోతుంది. వావ్. పక్కన అరకు ఎక్కే ముందు ఇల్లు ఇక్కడ ఆపుదాం. అరకు ఘాట్ దగ్గరికి అయితే వచ్చాం. రే కార్లు వస్తున్నాయి, పక్కకు రా. రే కార్లు వస్తున్నాయి, పక్కకు రా. సో ఘాట్ ఎంటర్ అయ్యే ముందు మనం ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుంది కదా, టెంపుల్కి దండం పెట్టుకొని సేఫ్గా వెళ్ళి సేఫ్గా వచ్చేయాలని చెప్పి దండం పెట్టుకుంటాం నార్మల్గా. ఇది అదే బగ్లో ఏమంటారు కదా, లైట్ బగ్ అరిస్తే అది వెళ్ళిపోద్దా. శ్రీ 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 కొత్తమ్మ తల్లి అమ్మవారి. ఏంటి, లెట్స్ గో. అబ్బబ్బబ్బబ్బ, చూసారా స్టార్స్ అన్ని ఎలా పడ్డాయో. పైన అయితే స్టార్స్ ఉండి చాలా చాలా ప్రశాంతంగా బాగుంది. మా వాళ్ళు ఫోటోలు తీసారు, చూసారుగా. ఇది మా రోడ్డు అనుకో, నడ్డీసే ఫుల్ గా. ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. హలో ఎక్స్క్యూజ్ మీ, ప్లీజ్ గెటప్ యా. ఓడెళ్ళి మొత్తానికి తోలేడు. గైస్, ఫస్ట్ టైం నా లైఫ్ లోని కార్ డ్రైవ్ చేస్తూ ఘాట్ రోడ్ ఎక్కించడం. నా లైఫ్ లో ఫస్ట్ ఘాట్ రోడ్ ఇది, అరకు. చాలా బాగుంది.
ఏమంటున్నాడన్నా ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని వెళ్తున్నాను నేనైతే. రోడ్డు అంతా ఫాగ్ కప్పేసింది, ఏం కనిపించట్లేదు అసలు. ఆ ముందు కారు మనం ఇచ్చేసుకుని ఫాలో అవుకొని వెళ్ళిపోవడమే. ఆ కార్ రోడ్ ని ఫాలో అవుతూ వెళ్ళిపోదాం అన్నాడు. ఆ మనిషి ఒక దగ్గర రైట్ తిరిగాడు, ఆ ఊరికి వెళ్ళిపోయాడు. మనం కూడా ఆడితో పాటు తిరిగాం, జస్ట్ మిస్, డీఫ్ అయిపోదాం ఇక్కడ. ఈ అమ్మాయి ఏంది అది అంత ఫాగుతో ఉంది రోడ్డు ఈ టైంలో? అలా ఉంటుంది. అప్పుడు మేఘాల మధ్యలో తేలుతున్నదేమో. నిజంగానే మేఘాలు. రేపు మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెప్తాంలే. ఆడ ప్రాబ్లం. ఘాట్ రోడ్ మాత్రం భలే ప్రశాంతంగా ఉంది నైట్. వెరీ పీస్ఫుల్, వెరీ పీస్ఫుల్, స్టార్ గేజింగ్. సూపర్ సూపర్ గైస్. ఇప్పుడే మొత్తం ఘాట్ రోడ్ అంతా ఎక్కేసి ఒక రిసార్ట్ దగ్గరికి వచ్చాము. గుడ్ మార్నింగ్ రిసార్ట్ అంట పేరు, కొద్దిగా తెలిసిన వాళ్ళదే. సో మాట్లాడేసి చెప్పాము ఇలాగ వస్తున్నాం అని చెప్పేసి, ఇక్కడ రూమ్స్ ఖాళీ ఉన్నాయని చెప్పారు. సో వచ్చేసాము. సో నాదైతే ఫస్ట్ టైం ఘాట్ రోడ్ ఎక్స్పీరియన్స్, చాలా బాగా అనిపించింది. ఫుల్ ఎంజాయ్ చేస్తూ పాటలు పెట్టుకుంటూ ప్రశాంతంగా ఉంది. ఎవ్వరు లేరు రోడ్ల మీద, ప్రశాంతంగా వచ్చేసాం పాటలు వినుకుంటూ. ఇక్కడ మాకు క్యాంప్ అంటే యాక్చువల్గా వర్షం పడింది. సో క్యాంప్ ఫైర్కి అంటే మేము తందూరి చికెన్ చేసుకోవడానికి మాకు బొగ్గులు కానీ అవి కానీ దొరకవేమో అనుకున్నాం. కానీ ఇక్కడ క్యాంప్ ఫైర్ వేశారు, మండుతూనే ఉంది. సో అవి అయితే సెర్చ్ చేసేస్తాం ఎలాగోకలాగా. ఫస్ట్ అయితే రూమ్కి వెళ్దాం, రూమ్ ఎలాగుందో చూద్దాం. రూమ్లు ఇచ్చారు. మా రూము పర్లేదు, బాగానే ఉంది రూము, బాగుంది. ఈరోజు నైట్గా కదా జస్ట్ పడుకోవడానికి, పెద్దగానే ఉంది. ఇక్కడ టేబుల్, ఇగో మనకి ఇది బాగుంది. సో ఇదన్నమాట ఈరోజు మా స్టే అయితే. గుడ్ మార్నింగ్ రిసార్ట్స్. ఇప్పుడు గుడ్ నైట్ చెప్పి రేపు మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెప్తాం. ఇక్కడ నుంచి బొగ్గులు తీసి దీనిలోకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఇప్పుడు దగ్గర ఆల్రెడీ గ్యాస్ కూడా ఉంది, ప్రాబ్లం లేదు. ఇక్కడ ట్రై చేద్దాం, ఎంతవరకు మనకి బొగ్గులు దొరికితే అంతవరకు కలెక్ట్ చేసి ఒక 4-5 పీసులు పెడదాం ఫస్ట్. ఒకవేళ కరెక్ట్గా అవ్వట్లేదు అని అంటే గ్యాస్ మీద ప్యాన్ ఎట్టి రోస్ట్ కొట్టేయడమే. ఇదే పెద్ద టాస్క్. ఇప్పుడు ఆ తందూరి అయ్యి ఇప్పుడు నార్మల్గా అది రోస్ట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. మొత్తం అరకంతా ఇప్పుడు వర్షం కదా, మొత్తం కర్రలు కూడా ఫుల్గా తడిసిపోయాయి. దానివల్ల మనకి మంట వేయడానికి అవ్వట్లేదు. ఇవి పట్టుకెళ్ళి అందులో వేసేద్దాం, మంట అంటుకుంటుంది కదా ఎలాగో. రోస్ట్ అయితే అవుతుంది, బట్ ఎక్కువ ఓపిక. రోస్ట్ అయితే అవుతుంది కానీ లోపల దాకా రోస్ట్ అవ్వాలి. బిర్యానీ వెజిటేరియన్ 12 అయిపోయింది కదా, నాన్ వెజ్ తినడం స్టార్ట్ చేసేస్తున్నాడు మా వాడు. లేకపోతే ఈరోజు కూడా వెజ్ అనుకున్నా. ఫుల్ ఆకలి మీద ఉండి ఏమేమి చేస్తున్నాడు చూడండి. కొంచెం తినాలి. బిర్యానీ, దిస్ చికెన్ పీస్ నా దగ్గర. చూడండి గ్రేవీ వేసుకోమని మొత్తం వంపేసుకోండి. ఎందుకురా అంత కారం ఎందుకురా బాబు, గుడ్డ మండిపోద్ది. గ్రేవీ కొద్దిగా తీసుకొని ఈ అన్నంలో కలుపుకొని చికెన్ పీస్ పట్టుకొని బాగానే రోస్ట్ అవుతుంది చికెన్ అయితే. కష్టాలు గైస్ అసలు మామూలుగా ఉండదు. నార్మల్గా స్టవ్ మీద ఏదైనా వండేసుకోవడం ఈజీ, కానీ ఇలా బొగ్గులు వెలిగించి దాన్ని మంట ఇది చేసి దాని మీద చికెన్ కానీ ఏదైనా రోస్ట్ చేయాలంటే పెద్ద తలనొప్పే. లేదా కట్టెల పొయ్యి మీద ఏమైనా వండేసుకున్నా పర్లేదు, కానీ ఈ బొగ్గుల మీద ఈ చికెన్ రోస్టే కొద్దిగా తెల్లార్లు చేయాల్సి వస్తుంది. అమ్మో ఫుల్ ఇదే ఫన్ గైస్. చిరాకు వచ్చేస్తుంది కానీ ఆబుద్ది కాదు. కెమెరా మీద పొగంతా కెమెరా మీద వస్తుందిరా. ఇట్రా బాగా రోస్ట్ అయింది బయటికి, ఇంకా లోపల కూడా రోస్ట్ అవ్వాలి గట్టిగా. మంట తిప్పించేద్దాం, మంట రావట్లే. గట్టి ఉప్పు అదిగో మంటలు తెప్పించాం గైస్. దాన్ని అలాగా మంచిగా రోస్ట్ చేద్దాం. ఆల్మోస్ట్ రోస్ట్ అయిపోయింది బాగానే. లోపల ఇంకా రోస్ట్ అయితే సూపర్. మౌలి వంటతో అది కూడా చేత్తో ఏడుపు తెప్పిస్తున్నా. ఏం లేకుండా ఇంకేం దగ్గర
గైస్ చికెన్ అయితే బాగా రోస్ట్ అయిపోయింది. బాగా అంటే బాగా చాలా ఎక్కువ రోస్ట్ అయింది చికెన్. చూడండి ఎలా రోస్ట్ అయిందో. అయ్యా హాయ్ ఫ్రెండ్స్, కొత్త రామ్ ఫ్రెండ్స్. చేయకాల్చుకో వేడిగా ఉంది. అలా నోట్లో పెట్టు నీకు. అలా గురు చూడు, ఇది బాగుండు. అబ్బా చూపి 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 చూపి. నైస్. ఇంతసేపు తర్వాత మా తందూరి చికెన్ రెడీ అయింది. బాగా రోస్ట్ అయింది. ఒకసారి టేస్ట్ చేద్దాం. బాగుంది. బాగుంది టేస్ట్. అదిరిపోయింది. సూపర్. నిజంగా చాలా బాగుంది. చాలా బాగుంది. ఇంకా మ్యారినేషన్ బాగుంది కదా గురు. బాగుంది. నిజంగా చాలా బాగుంది. మాకు అప్పుడే చూపించు. హాఫ్ అన్ అవర్ 45 minutes పైన రోస్ట్ చేసాం. ఎందుకంటే మాకు మంట అంత సరిపోలేదు. వెదర్ చల్లగా ఉంది. ఫ్రెండ్స్తోని అవుట్డోర్లోని తందూరి చికెన్ చేసుకొని బాగా వచ్చింది టేస్ట్. యాక్చువల్గా ఈ లెగ్ పీస్కి మనకి గ్రీన్ చట్నీ కానీ మయోనీస్ కానీ అవసరం పడదు. చాట్ మసాలా వేసాం కదా, మంచి ట్యాంగీ ఫ్లేవర్ వస్తుంది. ఎవరు తినాలి బాబు? ఈ కప్పు ఎలా వచ్చింది నీకు? అమేజింగ్. సో గైస్ ఇప్పుడైతే మొత్తం ఫుడ్ అంతా తినేసాం. టైం ఆల్మోస్ట్ 2:30 అయిపోయింది. వెళ్ళి ఇంకా రెస్ట్ తీసుకుంటాం. మీరు ఎవరితోని ఇలాగ అవుట్డోర్ కుకింగ్ మీకు ఇష్టం ఉంటే మీ ఫ్రెండ్స్ గ్యాంగ్ని కింద కామెంట్లో మెన్షన్ చేయడం మర్చిపోవద్దు. సో మేమైతే వెళ్ళి ఇప్పుడు కాసేపు పడుకొని రేపటి ప్రోగ్రామ్ మళ్ళీ రేపు మరో కొత్త వ్లాగ్తోని స్టార్ట్ చేస్తాను. సో ఈ వీడియో ఇంతటితో సమాప్తం. గుడ్ నైట్ గైస్. బాయ్ బాయ్ చెప్పు గురు. బాయ్ గైస్, గుడ్ నైట్. చీర్స్ గైస్. అది లెట్స్ గో. బాయ్ 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 బాయ్.